evening, all of you. This is C.H. Satish, lecturer in Computer Science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinana University, Rajamahendravaram. Now, we discuss about 3rd.Bsc, 6th semester, elective paper, Web Technology. In this, our next topic is HTML forms, HTML's form controls, HTML forms and HTML form controls. In the previous classes, we discussed about HTML frames and iframes and the difference between frames and iframes. Okay, this is HTML forms. HTML form is used for development of dynamic web applications where user enter the input and based on the user input, server sends response to the client, which is also known as web forms. Okay, HTML forms is used for development of dynamic web applications where user enter the input and based on the user input, server sends response to the client, which is also known as the web forms. Okay, ante web form anedi it is a dynamic web application. Ante eppudaithe user input server lo user input server nunchi user ante ikkada end user eppudaithe input ichchado aa input నుంచి క్లయింట్ ఆటోమేటిక్గా, క్లయింట్ మీన్స్ వెబ్ ఫామ్ ఆటోమేటిక్గా రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. ఓకే, HTML ఫామ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ డైనమిక్ వెబ్ అప్లికేషన్, అంటే ఆటోమేటిక్ వెబ్ అప్లికేషన్ వేర్ యూజర్ ఎంటర్ ద ఇన్పుట్ అండ్ బేస్డ్ ఆన్ ద యూజర్ ఇన్పుట్ సర్వర్ని బేస్ చేసుకుని యూజర్ ఇన్పుట్ ఇస్తాడు, అంటే ఎండ్ యూజరు సెండ్స్ రెస్పాన్స్ టు ద క్లయింట్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వెబ్ ఫామ్స్ దానికి రెస్పాన్స్ ఇస్తాయి. నెక్స్ట్, HTML web forms are required when we want to collect some data from the site visitor. A form will take input from the site visitor and then will post it is a backend application which has CGI, ASP script or PHP script, etc. The backend application will perform required processing on the parsed data based on defined business logic inside the application. HTML web forms are required. HTML web forms అనేవి కంపల్సరీ కావాలి. ఇప్పుడు when we want to collect some data from the site visitor, అంటే ఎప్పుడైతే ఎవరైతే ఎండ్ యూజర్ ఉన్నాడో ఆ ఎండ్ యూజరు సమ్ డేటాని కలెక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక వెబ్ ఫామ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఏ వెబ్ ఫామ్ విల్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద సైట్ విజిటర్ నుంచి ఇన్పుట్ని తీసుకుంటుంది అండ్ దెన్ విల్ పోస్ట్ ఇట్ ఈజ్ ఏ బ్యాక్ ఎండ్ అప్లికేషన్. బ్యాక్ ఎండ్ అప్లికేషన్ మీన్స్ వెనకాల వెబ్ డెవలప్ చేసిన అప్లికేషన్కి సెండ్ అవుతుంది. ఓకే, విచ్ యాజ్ CGI, ASP స్క్రిప్ట్, PHP స్క్రిప్ట్, అలా అంటే అది టెక్నాలజీ. ఓకే, ద బ్యాక్ ఎండ్ అప్లికేషన్ విల్ పెర్ఫార్మ్ రిక్వైర్డ్ ప్రాసెసింగ్ ఆన్ ద పాస్డ్ డేటా బేస్డ్ ఆన్ డిఫైన్డ్ బిజినెస్ లాజిక్ ఇన్సైడ్ ద అప్లికేషన్. ద బ్యాక్ ఎండ్ అప్లికేషన్ అనేది ఏం చేస్తుందంటే విల్ పెర్ఫార్మ్ రిక్వైర్డ్ ప్రాసెసింగ్, మనకి ఏదైతే మనం డేటా ఇచ్చామో, అంటే ఎండ్ యూజర్ ఏదైతే డేటా ఇచ్చాడో ఆ డేటాకు కావాల్సిన అవుట్పుట్ ఏదైతే కావాలో ఆ డేటాకు సంబంధించిన అవుట్పుట్ని ఎవరిస్తారు? బ్యాక్ ఎండ్ అప్లికేషన్ అంటే సమ్ టెక్నాలజీ యూజ్ చేసుకుని బ్యాక్ ఎండ్ అప్లికేషన్ మనకి అవుట్పుట్ని ఇస్తుంది. ద బ్యాక్ ఎండ్ అప్లికేషన్ విల్ పెర్ఫార్మ్ రిక్వైర్డ్ ప్రాసెసింగ్ ఆన్ ద పాస్డ్ డేటా బేస్డ్ ఆన్ డిఫైన్డ్ బిజినెస్ లాజిక్ ఇన్సైడ్ ద అప్లికేషన్. దానికి సంబంధించిన లాజిక్ని యూజ్ చేసుకుని మనకు కావాల్సిన అవుట్పుట్ని ఇస్తుంది. There are various form elements available: text fields, text area fields, drop based menus, radio buttons, checkboxes, submit buttons, etc. ఈ ఫామ్ ఎలిమెంట్స్ అంటే ఫామ్ కంట్రోల్ ఎలిమెంట్స్ అనమాట.
ఈ ఫామ్ కంట్రోల్ ఎలిమెంట్స్ ఏమేమి యూజ్ చేస్తామంటే మనం టెక్స్ట్ ఫీల్డ్స్ అంటే టెక్స్ట్ని ఎంటర్ చేయడానికి, నెక్స్ట్ టెక్స్ట్ ఏరియా ఫీల్డ్స్, నెక్స్ట్ డ్రాప్ డౌన్ మెనూస్ మీన్స్ నెంబర్ ఆఫ్ టెక్స్ట్ని ఒకేసారి ఒక మెనూలో మనం ఎంటర్ చేసుకుని ఏదైతే మనకి టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ని తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ రేడియో బటన్స్ నెక్స్ట్ రేడియో బటన్స్, ఇలా సబ్మిట్ బటన్, ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ HTML ఫామ్ ట్యాగ్ అనేది ఏం చేస్తుంది? దీన్ని మనం HTML ఫామ్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ యాన్ HTML ఫామ్ని యూజ్ చేయాలంటే HTML ఫామ్ ట్యాగ్ని ఫస్ట్ స్టార్టింగ్ యూజ్ చేస్తాము. ఫామ్ ట్యాగ్లో ఉండే యాట్రిబ్యూట్స్ ఏముంటాయంటే మనకి ఫస్ట్ ఫామ్ ట్యాగ్లో ఉండే యాట్రిబ్యూట్స్, HTML ఫామ్కి సంబంధించిన యాట్రిబ్యూట్స్ ఏమి ఉంటాయి చూస్తే మనకి ఫస్ట్ యాక్షన్, బ్యాక్ ఎండ్ స్క్రిప్ట్, రెడీ టు ప్రాసెస్ యువర్ మెథడ్. దట్ మీన్స్ యాక్షన్ అనేది అంటే మనం ఏదైతే మనం బ్యాక్ ఎండ్ స్క్రిప్ట్ని యూజ్ చేసుకుని అంటే మనం ఒక టెక్నాలజీ ASP.NET కానీ PHP కానీ ఏదైనా ఒక బ్యాక్ ఎండ్ టెక్నాలజీని యూజ్ చేసుకుని మనం రెడీ చేసిన స్క్రిప్ట్ని బేస్ చేసుకుని మనకు ఏ యాక్షన్ అయితే చేయాలో డేటా అనేది ఆ యాక్షన్ చేయడానికి మనం యాక్షన్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ మెథడ్ టు బి యూజ్డ్ టు అప్లోడ్ డేటా, ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఆర్ గెట్ అండ్ మోస్ట్ పోస్ట్ మెథడ్స్. ఓకే, దట్ మీన్స్ మనం మెథడ్ అనేది మనం డేటాని అప్లోడ్ చేసుకోవడానికి అంటే మనం తీసుకోవడానికి యూజ్ చేస్తాము మెథడ్ అనేది. నెక్స్ట్ టార్గెట్, స్పెసిఫై ద టార్గెట్ విండో ఆర్ ఫ్రేమ్ వేర్ ద రిజల్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్ విల్ బి డిస్ప్లేడ్. ఓకే, మనం ఎక్కడైతే రిజల్ట్ని డిస్ప్లే చేయాలో ఏ ఫ్రేమ్లో డిస్ప్లే చేయాలో ఆ డిస్ప్లే చేయడానికి టార్గెట్ అనే అట్రిబ్యూట్ని తీసుకుంటాము. నెక్స్ట్ ఎండ్ టైప్ మీన్స్ we can use the end type attribute to specify how the browser encodes the data before it sends it to the server. Okay, server నుంచి అంటే it sends it to the serverకి మనం డేటాని సెండ్ చేస్తున్నప్పుడు ఆ డేటా అనేది ఎన్కోడింగ్లో, దట్ మీన్స్ ఏంటంటే స్క్రిప్ట్లో ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్లో యూజ్ చేయడానికి మనం ENC టైప్ అనే attribute యూజ్ చేస్తాం. We can use the ENC type attribute to specify how the browser encodes the data before it sends it to the server. ఓకే, సర్వర్కి సెండ్ చేసే ముందు ఏం చేస్తామంటే టు స్పెసిఫై హౌ ద బ్రౌజర్ ఎన్కోడ్స్ ద డేటా అనేది ఎలా ఎన్కోడ్ చేయబడుతుంది అనేది ENC టైప్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాము. ఓకే, HTML ఫామ్స్ మీన్స్ HTML ఫామ్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ టు డెవలప్ ఏ డైనమిక్ వెబ్ అప్లికేషన్స్. It is used for development of dynamic web applications where user enter the input and based on the user input server sends response to the client which is also known as web forms. ఓకే, దీన్నే వెబ్ ఫామ్స్ అంటాము. అంటే మనం ఎండ్ యూజర్ ఎవడైతే ఉన్నాడో అంటే ఎవరైతే సైట్ని యూజ్ చేస్తున్నారో ఆ సైట్ని యూజ్ చేసే ఎండ్ యూజర్ ఏదైతే డేటాని ఎంటర్ చేసి తనకు కావాల్సిన అవుట్పుట్ కావాలనుకుంటున్నాడో అవుట్పుట్ని ఇచ్చే ఫామ్ ఏంటంటే వెబ్ ఫామ్. ఓకే, దానికి సంబంధించిన అంటే డేటాకి రెస్పాండ్ అయ్యే ఫామ్ ఏంటంటే వెబ్ ఫామ్. HTML web forms are required when we want to collect some data from the site visitor. ఓకే, ఎప్పుడు వెబ్ ఫామ్స్ మనకి కావాల్సి వస్తుంది? రిక్వైర్డ్ అంటే కావాలి. ఎప్పుడు కావాలి? వెన్ వీ వాంట్ టు కలెక్ట్ సమ్ డేటా ఫ్రమ్ ద సైట్ విజిటర్ సమ్ డేటాని కలెక్ట్ చేయాలనుకుంటే వెబ్ ఫామ్ బ్రౌజర్ ద్వారా దానికి అప్పుడు మనం వెబ్ ఫామ్స్ని యూజ్ చేస్తాము. ఏ ఫామ్ విల్ టేక్ input from the site visitor and then will post it is a backend application which is CGI, ASP script or PHP script. ఓకే, ఇలా మనం ఈ ఫామ్ అనేది ఇన్పుట్ని తీసుకుని ఆ ఇన్పుట్ తీసుకుని ఎవరికి ఇస్తుంది? బ్యాక్ ఎండ్లో ఉన్న అప్లికేషన్కి. ఆ బ్యాక్ ఎండ్లో అప్లికేషన్స్ CGI, ASP అనే సమ్ టెక్నాలజీస్కి యూజ్ చేసుకుని ఒక స్క్రిప్ట్కి
ఇస్తుంది. ఆ స్క్రిప్ట్లో మనం మనకు కావాల్సిన ఇన్పుట్, మనకు కావాల్సిన అవుట్పుట్ని, అంటే మనకు కావాల్సిన డేటాకి, మనం ఇచ్చిన డేటాకి మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్, ద బ్యాక్ ఎండ్ అప్లికేషన్ విల్ పెర్ఫార్మ్ రిక్వైర్డ్ ప్రాసెసింగ్ ఆన్ ద పాస్డ్ డేటా బేస్డ్ ఆన్ రిఫైన్డ్ బిజినెస్ లాజిక్ ఇన్సైడ్ ద అప్లికేషన్. ఓకే, అప్లికేషన్లో ఉన్న బిజినెస్ లాజిక్ని యూజ్ చేసుకుని మనం ఇచ్చిన డేటాని, పాస్డ్ డేటా బేస్డ్ ఆన్ ద డిఫైన్డ్ బిజినెస్ లాజిక్ ఇన్సైడ్ ద అప్లికేషన్, ఇది బ్యాక్ ఎండ్ అప్లికేషన్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. ప్రాసెస్ పెర్ఫామ్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ ఇస్తుంది. నెక్స్ట్, ఇవి మెయిన్ ఎలిమెంట్స్ ఏముంటాయంటే ఫామ్ ఎలిమెంట్స్, టెక్స్ట్ ఫీల్డ్స్, డ్రాప్ డౌన్ లిస్ట్స్, రేడియో బటన్స్, నెక్స్ట్ టెక్స్ట్ ఏరియా ఫీల్డ్స్, చెక్ బాక్సెస్, నెక్స్ట్ సబ్మిట్, ఇలా సమ్ బటన్స్ని తీసుకుంటాం, సమ్ ఎలిమెంట్స్ని. నెక్స్ట్, ఫామ్ యాట్రిబ్యూట్స్ ఏమి ఉంటాయి? ఫామ్ యాట్రిబ్యూట్స్లో మెయిన్ యాక్షన్, మెథడ్, టార్గెట్, ఈఎన్సీ టైపు. యాక్షన్ మీన్స్ ఇట్ ఈస్ ద బ్యాక్ ఎండ్ స్క్రిప్ట్ రెడీ టు ప్రాసెస్ అవర్ పాస్డ్ డేటా. అంటే యాక్షన్ అనేది బ్యాక్ ఎండ్ స్క్రిప్ట్. ఇది అంటే బ్యాక్ ఎండ్ స్క్రిప్ట్ అంటే బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ఏదైతే యాక్షన్ చేస్తుంది, మనకి ఏ యాక్షన్ అంటే ఏ ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది అనేది యాక్షన్ అనే యాట్రిబ్యూట్ తీసుకుంటాము. నెక్స్ట్, మెథడ్, డేటాను అప్లోడ్ చేసుకోవడానికి మెథడ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్, టార్గెట్, ఏ ఫ్రేమ్లో మనం స్పెసిఫై చేయాలి డేటా అనేది టార్గెట్ తీసుకుంటాం. నెక్స్ట్, ఈ ఎన్కోడింగ్లో రాయాలనుకుంటే ఈఎన్సీ టైప్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, HTML ఫామ్ కంట్రోల్స్. HTML ఫామ్ కంట్రోల్స్. HTML ఫామ్ కంట్రోల్స్ మీన్స్ మనం HTML ఎలిమెంట్స్, మనం HTML ఫామ్ ఎలిమెంట్స్, HTML ఫామ్కి యూజ్ చేసే ఎలిమెంట్స్ ఏమి ఉంటాయో అన్నిటిని కూడా మనం HTML ఫామ్ కంట్రోల్స్ అంటాం. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫామ్ కంట్రోల్స్ వీ కెన్ యూజ్ టు కలెక్ట్ డేటా యూజింగ్ HTML ఫామ్స్. ఓకే, HTML ఫామ్స్లోకి డేటాని కలెక్ట్ చేసే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ ఎలిమెంట్స్నే మనం ఫామ్ కంట్రోల్స్ అంటాం. ఓకే, ఇందులో మెయిన్ ఫామ్ కంట్రోల్స్ ఏంటంటే టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్, చెక్ బాక్స్ కంట్రోల్స్, రేడియో బటన్ కంట్రోల్స్, సెలెక్ట్ బాక్స్ కంట్రోల్స్, ఫైల్ సెలెక్ట్ బాక్సెస్, హిడెన్ కంట్రోల్స్, బటన్ కంట్రోల్స్. ఓకే, ఫస్ట్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్. దెర్ ఆర్ 3 types of text input controls. టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్లో 3 టెక్స్ట్ కంట్రోల్స్ ఉంటాయి. అంటే మన టెక్స్ట్ ఎంటర్ చేయడానికి యూజ్ చేసే కంట్రోల్స్ అనమాట, అంటే ఎలిమెంట్స్. ఓకే, సింగిల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్, పాస్వర్డ్ ఇన్పుట్ కంట్రోల్స్, మల్టీ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్. ఫస్ట్, సింగిల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్. దిస్ కంట్రోల్ ఈజ్ యూజ్డ్ ఫర్ items that require only one line of user input, such as search boxes or names. They are created using HTML input tag. Okay, these attributes are type, name, value, src, max length. Okay, ante this control is used for items that require only one line. ఒకే లైన్లో మనం ఇన్పుట్ని, టెక్స్ట్ ఇన్పుట్ని కలెక్ట్ చేయాలనుకుంటే, అంటే ఇవి ఏంటంటే ఈ కంట్రోల్స్ అనేవి సమ్ డేటాని కలెక్ట్ చేసుకుని ఫామ్లోకి తీసుకుంటాయి. ఓకే, దిస్ కంట్రోల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఐటమ్స్ దట్ రిక్వైర్ ఓన్లీ వన్ లైన్ ఆఫ్ యూజర్ ఇన్పుట్ సచ్ ఎస్ సెర్చ్ బాక్సెస్. ఓకే, సపోజ్ సెర్చ్ బాక్సెస్ అంటే దట్ మీన్స్ మనం సెర్చ్ ఏదైనా ఫామ్లో, ఏదైనా బ్రౌజర్లో సెర్చ్ మనం ఇన్పుట్ ఏదైనా టెక్స్ట్ ఇన్పుట్ చేసి టెక్స్ట్ని ఎంటర్ చేసి దాని నుంచి మనం ఏదైనా సైట్ని కావాలనుకుంటే కనుక సెర్చ్ అనే బటన్ యూజ్ చేస్తాం. ఓకే, అది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది అంటే సింగిల్ లైన్, ఒకే లైన్లో మనం డేటాని కలెక్ట్ చేసుకుంటుంది ఈ సింగిల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్ అనేది. నెక్స్ట్, పాస్వర్డ్ ఇన్పుట్ కంట్రోల్. This is also a single line in text input, but it marks the character as soon as a user enter it. They are also created using HTML input tag, but type attribute is set to password. అంటే
దిస్ ఈజ్ ఆల్సో ఏ సింగిల్ లైన్ టెక్స్ట్. ఇది సింగిల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్. ఫస్ట్ కూడా ఇది ఏంటంటే సింగిల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్టే, బట్ ఇది ఫార్మేట్ ఎలా ఉంటుందంటే మార్క్ చేసి ఉంటుంది. అంటే మాస్క్, దట్ మీన్స్ ఏంటంటే డాట్స్లో చూపిస్తుంది. మాస్క్స్ ద క్యారెక్టర్ యాజ్ సూన్ యాజ్ యూజర్ ఎంటర్ ఇట్. ఎవరైతే యూజర్ ఎంటర్ చేశారో పాస్వర్డ్, అంటే పాస్వర్డ్ అనేది సీక్రెట్ కాబట్టి దీనికి పాస్వర్డ్ ఇన్పుట్ కంట్రోల్కి మనం మార్క్ చేసి ఉంటాయి. దీనికి యూజ్ చేసే యాట్రిబ్యూట్స్ ఏంటంటే నేము, వాల్యూ, సైజ్ అండ్ మ్యాక్స్ లెంత్. అలాగే మనకి సింగిల్ లైన్ ఇన్పుట్కి యూజ్ చేసే యాట్రిబ్యూట్స్ సేమ్ టైపు, ఏ టైపు, నెంబర్సా, నేమ్, క్యారెక్టర్స్ అనేది, నెక్స్ట్ నేము, ఆ నేమ్ ఏంటి, నెక్స్ట్ వాల్యూ, నెక్స్ట్ సైజ్, ఎంత సైజు ఉండాలి టెక్స్ట్ అనేది మనం యాట్రిబ్యూట్స్ తీసుకుంటాం. నెక్స్ట్ multi-line text input controls. Multi-line text input controls, this is used when the user required to give details that may be longer than a single sentence. Multi-line input controls are created using HTML text area tag. Okay, HTML text area tag ni యూజ్ చేస్తాం దీనికి మల్టీలైన్కి. దీనికి ఏంటంటే మనకు నెంబర్ ఆఫ్ లైన్స్, సింగిల్ లైన్ కాకుండా నెంబర్ ఆఫ్ లైన్స్, లాంగ్ లైన్స్ ఏమైనా ఉంటాయి కానీ లాంగ్ లైన్స్ని ఇన్పుట్ కలెక్ట్ చేసుకోవాలనుకుంటే మనం యూజ్ చేసేది మల్టీలైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్. దిస్ ఈజ్ యూజ్డ్ వెన్ ద యూజర్ రిక్వైర్డ్ టు గివ్ డీటెయిల్స్ దట్ మే బీ లాంగర్ దాన్ ఏ సింగిల్ సెంటెన్స్ కంటే ఎక్కువ ఉండాలనుకుంటే కనుక మల్టీలైన్ ఇన్పుట్ కంట్రోల్స్ని యూజ్ చేస్తాం. ఈ మల్టీలైన్ ఇన్పుట్ కంట్రోల్స్ అనేవి ఏ ట్యాగ్లో యూజ్ చేస్తాం? టెక్స్ట్ ఏరియా అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. దీని యొక్క యాట్రిబ్యూట్స్ ఏముంటాయి? నేము, రోసు, కాలమ్స్, ఇవన్నీ కూడా దీని యాట్రిబ్యూట్స్ ఉంటాయి. నెక్స్ట్ చెక్ బాక్స్ కంట్రోల్ అనమాట. చెక్ బాక్స్ కంట్రోల్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్, దే ఆర్ యూజ్డ్ టు, చెక్ బాక్సెస్ ఆర్ యూజ్డ్ టు when more than one option is required to be selected. They are also created using HTML input tag, but type attribute is set to checkbox. ఓకే, అంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉండి ఆ ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ని మనం చెక్ చేయాలనుకుంటే కనుక, అంటే ఒక ఆప్షన్ని మనం టిక్ చేయాలనుకుంటే మనం చెక్ బాక్స్ అనే కంట్రోల్ని యూజ్ చేస్తాము. ఓకే, దీనికి ఉన్న యాట్రిబ్యూట్స్ ఏముంటాయంటే టైపు, నేము, వాల్యూ, చెక్డ్. ఓకే, ఇలా ఉంటాయి. అంటే చెక్ బాక్సెస్ ఆర్ యూజ్డ్ వెన్ మోర్ దాన్ వన్ ఆప్షన్ ఈజ్ రిక్వైర్డ్ టు బి సెలెక్టెడ్. మోర్ దాన్ వన్ ఆప్షన్ అంటే మనకు ఉన్న టెక్స్ట్ దీన్ని కూడా ఇన్పుట్ ట్యాగ్లోనే యూజ్ చేస్తాము. ఈ ఇన్పుట్ ట్యాగ్లో నెంబర్ ఆఫ్ టెక్స్ట్ ఫీల్డ్స్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ టెక్స్ట్ ఫీల్డ్స్లో ఒక ఫీల్డ్ మనం చెక్ చేయడానికి, ఒక ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి చెక్ బాక్స్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ రేడియో బటన్ ఆర్ యూజ్డ్ వెన్ అవుట్ ఆఫ్ మెనీ ఆప్షన్స్ జస్ట్ వన్ ఆప్షన్ ఈజ్ రిక్వైర్డ్ టు బి సెలెక్టెడ్. దే ఆర్ ఆల్సో క్రియేటెడ్ యూజింగ్ HTML input tag has type attribute is set to radio same attribute. ఓకే, అంటే సేమ్ మనకి చెక్ బాక్స్ లాగా యూజ్ అవుతుంది. దీంట్లో ఏంటంటే సేమ్ వెన్ అవుట్ ఆఫ్ మెనీ ఆప్షన్స్ నుంచి జస్ట్ వన్ ఆప్షన్ మనం చెక్ చేసుకోవడానికి. చెక్ బాక్స్ అనేది నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ని చెక్ చేసుకోవచ్చు. ఇది రేడియో బటన్ అనేది ఓన్లీ వన్ ఆప్షన్నే మనం చెక్ చేస్తాము, సెలెక్ట్ చేసుకుని దీన్ని కూడా HTML input tag అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ select box controls are used for which provides option to list down. అంటే మన మొత్తం డేటా అనేది లిస్ట్ డౌన్లో, అంటే నెంబర్ ఆఫ్ లిస్ట్ ఉంటుంది సెలెక్ట్ బాక్స్. ఆ లిస్ట్లో ఒక ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రాప్ డౌన్ లిస్ట్ where we can select one or more options. ఓకే, దీంట్లో ఏంటంటే సింగిల్ లైన్లో ఒక లైన్లో ఉంటుంది. ఇందులో ఏంటంటే నెంబర్ ఆఫ్ లైన్స్లో సెలెక్ట్ బాక్స్లో మనం ఆప్షన్స్ని తీసుకుంటాం. ద లిస్ట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ సెలెక్ట్ ట్యాగ్ ఆర్ నేమ్, సైజ్, మల్టిపుల్. ఓకే, ఇలా ఉంటుంది. ద లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఆప్షన్ ట్యాగ్ ఆర్ వాల్యూ, సెలెక్టెడ్ అండ్ లేబుల్. ఆప్షన్ ట్యాగ్ కూడా ఉంటుంది. ఆప్షన్ ట్యాగ్లో వాల్యూ, సెలెక్టెడ్ అండ్ లేబుల్, ఇవన్నీ కూడా యాట్రిబ్యూట్స్ ఉంటాయి. నెక్స్ట్
file upload box. If we want to allow a user to upload a file to our website, we will need to use a file upload box, also known as a file select box. This is also created using the input element, but a type attribute is set to file. The list of important attributes of the upload box are name, accept. If we want to allow a user to upload a file to your website, మన వెబ్సైట్లో ఏదైనా ఫైల్ని అప్లోడ్ చేయాలనుకుంటే, అంటే మా వెబ్సైట్ అప్లోడ్ చేయాలనుకుంటే వీ విల్ నీడ్ టు యూజ్ ఏ ఫైల్ అప్లోడ్ బాక్స్. ఫైల్ అప్లోడ్ బాక్స్ అనేది యూజ్ చేస్తాము. ఆల్సో నోన్ యాజ్ ఏ ఫైల్ సెలెక్ట్ బాక్స్. దీన్నే ఫైల్ సెలెక్ట్ బాక్స్ కూడా అనొచ్చు. దిస్ ఈజ్ క్రియేటెడ్ యూజింగ్ ద input element, but type attribute is set to file. The list of important attributes of the upload box are name, accept. Next, hidden form controls. Hidden form controls are used to hide data inside the page, which later on can be pushed to the server. This control hides inside the code and does not inside the code. ఓకే, హిడెన్ ఫామ్ కంట్రోల్స్ అనేవి ఏంటి? హైడ్ ద డేటా ఇన్సైడ్ ఏ పేజ్లో ఏదైనా డేటాని హైడ్ చేయాలనుకుంటే విచ్ లేటర్ ఆన్ కెన్ పుష్ ఇట్ టు ద సర్వర్. మన సర్వర్లో ఉంటాయి, బట్ ఏంటంటే మనకు డిస్ప్లే అయితే అవ్వదు. దిస్ కంట్రోల్ హైడ్స్ ఇన్సైడ్ ద కోడ్ ఇన్సైడ్ అయ్యి ఉండి డస్ నాట్ విజిబుల్ ద ఫామ్లో విజిబుల్ అవ్వవు. అంటే ఏదైనా డేటాని, అంటే మనం ఒక కోడ్ రాసి ఆ కోడ్లో డేటా అనేది ఎప్పుడైనా ఇన్కేస్ ఎప్పుడైనా మనం ఆ డేటా అనేది మనం విజిబుల్ అవ్వాలనుకుంటే మనం హైడ్ కంట్రోల్ని మార్చుకుంటాం, కోడ్ని హైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ బటన్ కంట్రోల్స్. There are various ways in HTML to create clickable buttons. We can also create a clickable button using input tag by setting it type attribute to button. The type attribute values of input tag are submit, reset button and image. Button controls. ఇది ఏంటంటే మనం క్లిక్కబుల్ అనమాట, క్లిక్కబుల్ బటన్స్. There are various ways in HTML to create clickable buttons. We can also create a clickable button. మనం ఎప్పుడైతే clickable button క్రియేట్ చేసామో యూజింగ్ ఇన్పుట్ ట్యాగ్ని యూజ్ చేసుకుని బై సెట్టింగ్ ఇట్స్ టైప్ అట్రిబ్యూట్ టు బటన్. అది ఏ టైప్ ఆఫ్ అట్రిబ్యూట్ అనేది బటన్ మీద మనం ఎంటర్ చేయాలి సెట్టింగ్స్లో. ఆ టైప్ అట్రిబ్యూట్ వాల్యూస్ అనేవి ఇన్పుట్ ట్యాగ్లో యూజ్ చేస్తాము. ఇది సబ్మిట్, రీసెట్, బటన్ అండ్ ఇమేజ్. ఇలా ఈ అట్రిబ్యూట్స్ని మనం బటన్ కంట్రోల్స్లో యూజ్ చేస్తాం. ఇవి ఫామ్ కంట్రోల్స్. ఫామ్ కంట్రోల్స్ అనేవి ఏంటి? ఒక ఫామ్ కంట్రోల్స్, HTML ఫామ్ కంట్రోల్స్ అనేవి ఏంటి? ఇవి HTML ఫామ్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే ఎలిమెంట్స్నే మనం HTML ఫామ్ కంట్రోల్స్ అంటాం. ఓకే, ఇందులో మెయిన్ ఫామ్ కంట్రోల్స్ అంటే HTMLని ఫామ్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే మెయిన్ ఎలిమెంట్స్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్, చెక్ బాక్స్ కంట్రోల్స్, రేడియో బటన్ కంట్రోల్స్, సెలెక్ట్ బాక్స్ కంట్రోల్స్, ఫైల్ సెలెక్ట్ బాక్సెస్, హిడెన్ కంట్రోల్స్, బటన్ కంట్రోల్స్. ఓకే, ఫస్ట్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్. టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్ అనేవి ఏంటి? టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్ అంటే మనం ఏదైతే టెక్స్ట్ని ఎంటర్ చేస్తామో, కలెక్ట్ చేసుకుంటాయో ఆ టెక్స్ట్ని కలెక్ట్ చేసుకునే కంట్రోల్స్ని మనం టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్ అంటాం. ఇందులో 3 టైప్స్లో ఉంటాయి. సింగిల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్, పాస్వర్డ్ ఇన్పుట్ కంట్రోల్స్, నెక్స్ట్ మల్టీ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్. సింగిల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్. ఫస్ట్ సింగిల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్లో this control is used for items that require only one line or user input. ఓకే, ఒకే లైన్లో యూజర్ అన్నవాడు ఎంటర్ చేస్తాడు. అంటే ఇన్పుట్ అంటే ఎండ్ యూజర్ అన్నవాడు ఒకే లైన్లో మనకి ప్రాసెస్ జరగాలనుకుంటే కనుక మనకి ఏంటి ఎలిమెంట్ అనేది సింగిల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్ని యూజ్ చేస్తాం. ఈ సింగిల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్కి
దేంట్లో ఏ ట్యాగ్లో యూజ్ చేస్తాము, ఏ ట్యాగ్ యూజ్ చేస్తామంటే ఇన్పుట్ ట్యాగ్, HTML ఇన్పుట్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఇన్పుట్ ట్యాగ్లో మనకి టెక్స్ట్ ఇన్పుట్ అనేది కలెక్ట్ అవుతుందంట. నెక్స్ట్ అలాగే పాస్వర్డ్ ఇన్పుట్ కంట్రోల్స్. పాస్వర్డ్ ఇన్పుట్ కంట్రోల్స్ అనేది ఇట్ ఈజ్ ఆల్సో సింగిల్ లైన్ ఇన్పుట్ కంట్రోల్, బట్ ఇట్ మాస్క్స్ ద క్యారెక్టర్ని మాస్క్, దట్ మీన్స్ మూసేస్తుంది అనమాట. క్యారెక్టర్ మూసే అంటే మనకి సీక్రెట్గా మనం పాస్వర్డ్ ఉందనుకోండి, సపోజు పాస్వర్డ్ ఎలా ఎంటర్ చేస్తాము, సీక్రెట్గా ఉండాలి కాబట్టి అది మనకు డాట్స్లో చూపిస్తుంది. సేమ్ అలాగే మాస్క్ చేసి మనకి ఎంటర్ చేయాలనుకుంటే డేటాని మాస్క్ ఇన్పుట్ కంట్రోల్స్ని యూజ్ చేస్తాం. దీనికి కూడా మనకి యూజ్ చేసేది ఏంటంటే HTML ఇన్పుట్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. అలాగే సింగిల్ లైన్ ఇన్పుట్ కంట్రోల్కి మనం యూజ్ చేసే యాట్రిబ్యూట్స్ ఏమేమి ఉంటాయంటే, అంటే ప్రాపర్టీస్ ఏముంటాయంటే టైపు, నేము, వాల్యూ, సైజు, మ్యాక్సిమమ్స్ లెంగ్త్. ఓకే, అంటే టెక్స్ట్ ఎంత లెంగ్త్ ఉండాలి, నెక్స్ట్ టెక్స్ట్ సైజ్ ఎంత ఉండాలి, నెక్స్ట్ వాల్యూ ఎంతవరకు ఉండాలి, నెక్స్ట్ నేమ్ దానికి ఏదైనా టెక్స్ట్కి నేమ్ ఏమైనా ఇచ్చుకోవాలా, నెక్స్ట్ టైపు ఏ టైపు క్యారెక్టరా న్యూమరికలా అనేది, నెక్స్ట్ అలాగే పాస్వర్డ్ కూడా సేమ్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. నెక్స్ట్ మల్టిపుల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్. మల్టిపుల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్లో ఇట్ ఈస్ యూజ్డ్ టు వెన్ ద యూజర్ రిక్వైర్డ్ టు గివెన్ డీటెయిల్స్ దట్ మే బీ లాంగర్ దాన్ ఏ సింగిల్ సెంటెన్స్. ఓకే, సింగిల్ సెంటెన్స్ కంటే ఎక్కువ లైన్ మనకి ఇన్పుట్ కలెక్ట్ అవ్వాలనుకుంటే కనుక దానికి యూజ్ చేసే కంట్రోల్ ఏంటంటే మల్టిపుల్ లైన్ ఇన్పుట్ కంట్రోల్స్. ఓకే, ఈ మల్టిపుల్ లైన్ ఇన్పుట్ కంట్రోల్స్కి యూజ్ చేసే ట్యాగ్, దట్ మీన్స్ ట్యాగ్ ఏంటంటే టెక్స్ట్ ఏరియా ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఓకే, యూజింగ్ HTML టెక్స్ట్ ఏరియా ట్యాగ్. ఓకే, ది లిస్ట్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ టెక్స్ట్ ఏరియా ట్యాగ్ ఆర్, అంటే దీని యొక్క యాట్రిబ్యూట్స్ ఏముంటాయంటే నేము, రోస్, కాలమ్స్, ఇవన్నీ కూడా టెక్స్ట్ మల్టీ లైన్ ఇన్పుట్ కంట్రోల్స్ యొక్క యాట్రిబ్యూట్స్. Next, checkbox control. Checkbox control are used when more than one options is required to be selected. Okay, number of options undi అందులో more than one options అంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేయాలనుకుంటే చెక్ బాక్స్ అనే కంట్రోల్ని యూజ్ చేస్తాము. అంటే సపోజ్ ఒక మెనూలో మొత్తం నెంబర్ ఆఫ్ టెక్స్ట్ ఫీల్డ్స్ని తీసుకుని ఆ టెక్స్ట్ ఫీల్డ్స్లో మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ని తీసుకోవాలనుకుంటే కనుక చెక్ బాక్స్ని అనే కంట్రోల్ యూజ్ చేస్తాం. దే ఆర్ ఆల్సో క్రియేటెడ్ యూజింగ్ HTML ఇన్పుట్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. చెక్ బాక్సెస్ ఆర్ యూజ్డ్ వెన్ మోర్ దెన్ వన్ ఆప్షన్ కంటే ఎక్కువ తీసుకోవాలనుకుంటే రిక్వైర్ అయితే కనుక సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మనం చెక్ బాక్స్ అనే కంట్రోల్ యూజ్ చేస్తాము. బట్ టైప్ attributes set to check box. Next, the list of attributes for checkbox are type, name, value, checked. ఇవన్నీ కూడా type of attributes. Next, radio button control. Radio buttons are used when out of many options just one option is required to be selected. They are also created using HTML input tag, but type attribute is set to radio same attribute. Okay, సేమ్ రేడియో బటన్ అనే చెక్ బాక్స్ రేడియో బటన్ ఒకలాగా వర్క్ చేస్తాయి. బట్ చెక్ బాక్స్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే చెక్ బాక్స్ని యూజ్ చేస్తాము. ఓన్లీ వన్ ఆప్షన్నే చెక్ చేయాలనుకుంటే రేడియో బటన్ యూజ్ చేస్తాం. రేడియో బటన్స్ ఆర్ యూజ్డ్ వెన్ అవుట్ ఆఫ్ మెనీ ఆప్షన్స్లో జస్ట్ వన్ ఆప్షన్ ఈజ్ రిక్వైర్డ్. ఒకే ఆప్షన్ రిక్వైర్డ్ అయినప్పుడు సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం రేడియో బటన్ని అనే ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలాగే సెలెక్ట్ బాక్స్ కంట్రోల్ మీన్స్ ఇట్ ఈజ్ ఆల్సో సెలెక్ట్ బాక్స్ కంట్రోల్స్ డ్రాప్ డౌన్ లిస్ట్ అని కూడా అనొచ్చు. విచ్ ప్రొవైడ్స్ ఆప్షన్ టు లిస్ట్ డౌన్, అంటే నెంబర్ ఆఫ్ లిస్ట్ ఉంటుంది మనకి. అంటే మనకి రైట్ సైడ్లో ఆ కంట్రోల్ ఎలా ఉంటుందంటే రైట్ సైడ్లో ఒక యారో కీ టైప్లో మనకి డౌన్ యారో కీ టైప్లో ఉంటుంది. ఆ డౌన్ యారోని మనం క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకి చూపిస్తాయి. అందులో ఆప్షన్స్లో ఒక ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. వన్ ఆప్షన్ని వీ కెన్ సెలెక్ట్ ఇట్ టు వన్ ఆప్షన్. ఓకే,
which provides option to list down various options in the form of drop down list. Drop down list ఉంటుంది. ఆ drop down list లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, వేర్ వీ కెన్ యూజ్ సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆప్షన్స్. వన్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. మోర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా డ్రాప్ డౌన్ లిస్ట్ని యూజ్ చేస్తాము. ద లిస్ట్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ సెలెక్ట్ ట్యాగ్. సెలెక్ట్ ట్యాగ్ యొక్క యాట్రిబ్యూట్స్ ఏముంటాయి? నేము, సైజు, మల్టిపుల్, ఇవన్నీ కూడా యాట్రిబ్యూట్స్. అలాగే ఆప్షన్ యొక్క ట్యాగ్కి యూజ్ చేసే యాట్రిబ్యూట్స్ కూడా దీంట్లో ఉంటాయి. లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ ఆప్షన్ ట్యాగ్. ఆప్షన్ ట్యాగ్కి వాల్యూ, సెలెక్టెడ్, లేబుల్ ఎలా యూజ్ చేస్తాం. నెక్స్ట్, file upload box. If we want to allow a user to upload a file to your website, we will need to use a file upload box, also known as the file select box. Okay, file upload box అనేది అంటే మన సిస్టంలో ఉన్న ఏదైనా ఫైల్ని వెబ్సైట్లోకి అప్లోడ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసే కంట్రోల్. దట్ మీన్స్ మనం ఎలిమెంట్ ఫామ్ కంట్రోల్ ఏదైతే యూజ్ చేస్తామంటే file upload box. If we want to allow a user to upload a file to your website, we will need to use a file upload box, also known as the file select box. This is also created using the input element. Input element ni దీనికి కూడా మనం యూజ్ చేసేది ఏంటంటే ఇన్పుట్ ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. బట్ టైప్ యాట్రిబ్యూట్ ఈజ్ సెట్ టు ఫైల్. ఓకే, టైప్ యాట్రిబ్యూట్ అనేది ఫైల్లో సెట్ చేస్తాం. నెక్స్ట్, ద లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ ద అప్లోడ్ బాక్స్. అప్లోడ్ బాక్స్కి యొక్క యాట్రిబ్యూట్స్ ఏముంటాయంటే నేము, యాక్సెప్ట్. ఓకే, రెండు కూడా యాట్రిబ్యూట్స్ ఉంటాయి. నెక్స్ట్, హిడెన్ ఫామ్ కంట్రోల్స్. హిడెన్ ఫామ్ కంట్రోల్స్ మీన్స్ hidden form controls are used to hide data inside the page when later on can be pushed to the server. This control hides inside the code. ఓకే, అంటే మనం కోడ్లో ఉంటుంది ఇది ఈ కంట్రోల్, ఈ డేటా అనేది. బట్ మనకి విజిబుల్ అవ్వదు. హిడెన్ ఫామ్ కంట్రోల్స్ అంటే మనకి సమ్ డేటాని విజిబుల్ అవ్వకుండా చూపించడానికి మనం యూజ్ చేసే ఎలిమెంట్స్ ఏంటంటే హిడెన్ ఫామ్ కంట్రోల్స్. నెక్స్ట్, బటన్ కంట్రోల్స్. బటన్ కంట్రోల్స్ there are various ways in HTML to create clickable buttons. Okay, button controls means సింగిల్ క్లిక్లో యూజ్ చేసే కంట్రోల్స్ని మనం బటన్ కంట్రోల్స్ అంటాం. ఈ బటన్ కంట్రోల్స్ అంటే క్లిక్కబుల్ బటన్స్. ఇందులో మనం యూజ్ చేసే ట్యాగ్, ఇన్పుట్ ట్యాగ్ ఏంటంటే ఇన్పుట్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్, దీనికి యూజ్ చేసే యాట్రిబ్యూట్స్ ఏంటంటే సబ్మిట్, రీసెట్, నెక్స్ట్ బటన్ అండ్ ఇమేజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే, రీసెట్ బటన్, సబ్మిట్ బటన్ అండ్ ఇమేజ్, ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. ఇలా ఫామ్ కంట్రోల్స్ని యూజ్ చేస్తాం. HTML ఫామ్ కంట్రోల్స్. HTML ఫామ్స్ అనేవి ఏంటి? మెయిన్ HTML ఫామ్స్ అనేవి ఇట్ ఈస్ ద డైనమిక్ వెబ్ అప్లికేషన్. వీ కెన్ డెవలప్మెంట్ ఆఫ్ డైనమిక్ వెబ్ అప్లికేషన్. డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి మనం HTML ఫామ్స్ని యూజ్ చేస్తాం. వేర్ యూజర్ ఎంటర్ ద ఇన్పుట్. మనం ఎప్పుడైతే యూజర్ ఇన్పుట్ ఎంటర్ చేశాడో అండ్ బేస్డ్ ఆన్ ద యూజర్ ఇన్పుట్ సర్వర్ని బేస్ చేసుకుని యూజర్ ఇన్పుట్ ఎప్పుడైతే ఇన్పుట్ని ఎంటర్ చేశాడో దాన్ని బేస్ చేసుకుని ఈ వెబ్ ఫామ్ అనేది మనకి అవుట్పుట్ ఇస్తుంది. అంటే ఇట్ రెస్పాండ్, ఏదైతే రెస్పాండ్ అవుతుందో ఆ రెస్పాండ్ అయ్యేదే వెబ్ ఫామ్. ఓకే, వేర్ యూజర్ ఎంటర్ ద ఇన్పుట్ అండ్ బేస్డ్ ఆన్ ద టెక్స్ట్ ఇన్పుట్ సర్వర్ని బేస్ చేసుకుని యూజర్ ఇన్పుట్ డేటాని ఎప్పుడైతే ఎంటర్ చేశాడో సెండ్ చేశాడో రెస్పాన్స్ టు ద క్లయింట్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వెబ్ ఫామ్స్. ఏదైతే రెస్పాండ్ అవుతుందో ఆ రెస్పాండ్ అయ్యే ఫామ్ ఏదంటే వెబ్ ఫామ్. HTML ఫామ్స్ ఆర్ రిక్వైర్డ్. ఎప్పుడు HTML ఫామ్స్ అనేవి రిక్వైర్డ్ అవుతాయంటే వెన్ వీ వాంట్ టు కలెక్ట్ సమ్ డేటా ఫ్రమ్ ద సైట్ విజిటర్ సమ్ డేటాని కలెక్ట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు వెబ్ ఫామ్స్ని యూజ్ చేస్తాము. ఓకే, ఇందా చూసాము వెబ్ కంట్రోల్స్ని. ఇవి టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్ కానీ, నెక్స్ట్ బటన్స్ కానీ, చెక్ బాక్సెస్, బటన్స్, నెక్స్ట్
రేడియో బటన్స్, నెక్స్ట్ డ్రాప్ డౌన్ లిస్ట్, ఇవన్నీ కూడా సమ్ డేటాని కలెక్ట్ చేసుకుంటున్నాయి. సో సమ్ డేటాని కలెక్ట్ చేసుకుని మనకు యూజర్ ఇచ్చిన ఇన్పుట్ని బేస్ చేసుకుని అవుట్పుట్ని ఇస్తాయి. ఓకే, ఏ ఫామ్ విల్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద సైట్ విజిటర్ అండ్ దెన్ will post it in is a backend application which is CGI, ASP script or PHP script. ఓకే, దీన్ని ఈ స్క్రిప్ట్ అనేది ఎలా దేని మీద బేస్ అయి ఉంటాయంటే బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ని బేస్ చేసుకుని, బ్యాక్ ఎండ్ టెక్నాలజీని బేస్ చేసుకుని ఉంటుంది. బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఏమేమి యూజ్ చేస్తారంటే ASP స్క్రిప్ట్స్, PHP స్క్రిప్ట్స్, ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ స్క్రిప్ట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, ద బ్యాక్ ఎండ్ అప్లికేషన్ విల్ పెర్ఫార్మ్ రిక్వైర్డ్ ప్రాసెసింగ్ ఆన్ ద పాస్డ్ డేటా బేస్డ్ ఆన్ డిఫైన్ బిజినెస్ లాజిక్ ఇన్సైడ్ ద అప్లికేషన్. ఓకే, అప్లికేషన్ లోపల బ్యాక్ ఎండ్ అప్లికేషన్ అనేది యూజ్ చేస్తాం. ఇన్సైడ్ ద లాజిక్ అంటే మన డేటాని కలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసే లాజిక్ అంతా కూడా బ్యాక్ ఎండ్ అప్లికేషన్ బేస్ చేసుకునే ఉంటుంది. నెక్స్ట్, దేర్ ఆర్ వేరియస్ ఫామ్ ఎలిమెంట్స్ అవైలబుల్ ద టెక్స్ట్ ఫీల్డ్స్, టెక్స్ట్ ఏరియా ఫీల్డ్స్, డ్రాప్ డౌన్ మెనూస్, రేడియో బటన్స్, చెక్ బాక్సెస్, సబ్మిట్ బటన్స్ ఎక్సెట్రా. దీంట్లో ఈ ఫామ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయన్నా అదే టెక్స్ట్ ఫీల్డ్స్ అంటే టెక్స్ట్ ఎంటర్ చేసే ఫీల్డ్స్, టెక్స్ట్ ఏరియా అంటే మల్టిపుల్ లైన్స్ ఎంటర్ చేసే ఫీల్డ్స్, నెక్స్ట్ డ్రాప్ డౌన్ మెనూస్, డ్రాప్ డౌన్ లిస్ట్స్, నెక్స్ట్ రేడియో బటన్స్, చెక్ బాక్సెస్ అండ్ సబ్మిట్ బటన్స్. ఇలా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం HTML ఫామ్స్లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ మెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకుంటామంటే ఫామ్ అనేది ఫామ్ యాక్షన్ ఈక్వల్ టు స్క్రిప్ట్ URL అంటే మనం ఏ URL అయితే ఉందో ఆ URL నేమ్ తీసుకుంటాం ఫామ్కి. నెక్స్ట్ మెథడ్లో గెట్ అండ్ సెట్ మెథడ్స్ని యూజ్ చేసుకుని మనం మెథడ్ని యూజ్ చేసుకుంటాం. ఇది గెట్ ఆర్ ఫామ్ ఎలిమెంట్స్ లైక్ ఇన్పుట్, టెక్స్ట్ ఏరియా, ఇవన్నీ కూడా డేటాని కలెక్ట్ చేసుకునే యాట్రిబ్యూట్స్. ఓకే, నెక్స్ట్ ఫామ్ యాట్రిబ్యూట్స్ ఏముంటాయి? యాక్షన్, మెథడ్, టార్గెట్, ENC టైపు. యాక్షన్ మనకి ఫామ్ అనేది ఏం యాక్షన్ చేస్తుంది అంటే స్క్రిప్ట్ అనేది ఏం యాక్షన్ ఏ ప్రాసెస్ చేస్తుందో ఆ ప్రాసెస్ మనం డేటాను పాస్ చేసిన తర్వాత ఏ ప్రాసెస్ చేయాలనేది యాక్షన్ తీసుకుంటాం. నెక్స్ట్ మెథడ్ డేటాను అప్లోడ్ చేసుకోవడానికి మెథడ్ అనే యాట్రిబ్యూట్ని తీసుకుంటాం. నెక్స్ట్ టార్గెట్ ఒక విండోలో ఒక ఫ్రేమ్లో ఏ ఫ్రేమ్కి మనం డేటాని స్పెసిఫై చేయాలనేది టార్గెట్ అనేది తీసుకుని ENC టైప్ వీ కెన్ యూజ్ టు ENC టైప్ అట్రిబ్యూట్ టు స్పెసిఫై హౌ ద బ్రౌజర్ ఎన్కోడ్స్ ద డేటా బిఫోర్ ఇట్ సెండ్స్ టు ద సర్వర్కి వెళ్ళే ముందు ఎలా ఎన్కోడ్ అయ్యి వెళ్తుంది అనేది ENC టైప్లో తీసుకుంటాము. నెక్స్ట్ ఫామ్ కంట్రోల్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఫామ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఆ ఫామ్ కంట్రోల్స్లో మెయిన్ ఫామ్ కంట్రోల్స్ HTML ఫామ్ ఎలిమెంట్స్ ఏముంటాయి? ఫామ్ ఎలిమెంట్స్లో నెంబర్ ఆఫ్ కంట్రోల్స్, టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్, చెక్ బాక్స్ కంట్రోల్స్, రేడియో బటన్ కంట్రోల్స్, సెలెక్ట్ బాక్స్ కంట్రోల్స్, ఫైల్ సెలెక్ట్ బాక్స్ కంట్రోల్స్, హిడెన్ కంట్రోల్స్, బటన్ కంట్రోల్స్ అనే నెంబర్ ఆఫ్ కంట్రోల్స్. ఫస్ట్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్లో అంటే మనం ఏదైతే టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నామో టెక్స్ట్ని సెర్చ్ చేయడానికి యూజ్ చేసే కంట్రోల్స్. అందులో 3 టైప్స్ ఉంటాయి. సింగిల్ లైన్ ఇన్పుట్ కంట్రోల్స్, నెక్స్ట్ మల్టీ లైన్ ఇన్పుట్ కంట్రోల్స్, పాస్వర్డ్ ఇన్పుట్ కంట్రోల్స్. సింగిల్ లైన్ అంటే సింగిల్ లైన్లో మనం సమ్ లెంగ్త్ ఇచ్చి మ్యాక్సిమం లెంగ్త్ ఇచ్చి ఆ లెంగ్త్లో డేటాను ఎంటర్ చేసుకునే విధంగా సెట్ చేసే విధంగా ఉండే కంట్రోల్ ఏంటంటే సింగిల్ లైన్ ఇన్పుట్ కంట్రోల్. నెక్స్ట్ ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్లో యూజ్ చేయాలంటే పాస్వర్డ్ ఇన్పుట్ కంట్రోల్స్. నెక్స్ట్ మల్టీ లైన్ అంటే మనం నెంబర్ ఆఫ్ లైన్స్లో మనం టెక్స్ట్ని ఇన్పుట్ కలెక్ట్ చేసుకోవాలనుకుంటే మల్టీ లైన్ ఇన్పుట్ కంట్రోల్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలాగే చెక్ బాక్స్ కంట్రోల్స్ అనేవి మోర్ దాన్ 1 ఆప్షన్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ని మనం చెక్ చేయాలనుకుంటే నెంబర్ ఆఫ్ సపోజ్ ఫస్ట్ మనం సమ్ డేటాని కలెక్ట్ చేసుకుని ఒక బాక్స్లో ఉంచుతాం. ఆ బాక్స్లో చెక్ బాక్స్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంచుతాం. ఆ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్లో సమ్ ఆప్షన్స్ని మనం చెక్ చేసుకోవాలంటే చెక్ బాక్స్ని యూజ్ చేస్తాం. ఓన్లీ 1 ఆప్షన్నే చెక్ చేయాలనుకుంటే రేడియో బటన్ కంట్రోల్స్ని యూజ్ చేస్తాం. అలాగే
సెలెక్ట్ అంటే లిస్టు. ఇప్పుడు ఇదేంటంటే సింగిల్ టెక్స్ట్ని యూజ్ చేస్తాం, ఇదేంటి మల్టీ లైన్ మనం లిస్ట్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్లో మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ బాక్స్ కంట్రోల్స్ని యూజ్ చేస్తాం. అలాగే ఫైల్ అప్లోడ్ చేయాలనుకుంటే ఫైల్ అప్లోడ్ బాక్సెస్ కంట్రోల్ కానీ లేదా ఫైల్ సెలెక్ట్ కంట్రోల్ కానీ యూజ్ చేస్తాం. దీన్నే ఫైల్ సెలెక్ట్ కంట్రోల్ కూడా అంటాం. నెక్స్ట్ హిడెన్ కంట్రోల్స్, ఏదైనా టెక్స్ట్ని హైడ్ చేయాలనుకుంటే హిడెన్ కంట్రోల్స్ని యూజ్ చేస్తాం. ఇదంతా కూడా ఇవి యూజ్ చేసి ఈ ఫామ్ కంట్రోల్స్ ఎవరు యూజ్ చేస్తారంటే HTML డెవలపర్స్ యూజ్ చేస్తారు. అంటే HTML డెవలపర్స్ మీన్స్ వెబ్ అప్లికేషన్స్ యూజ్ చేసే వెబ్ అప్లికేషన్స్ టెక్నాలజీస్ని యూజ్ చేసే డెవలపర్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ బటన్ కంట్రోల్స్ అంటే సబ్మిట్ బటన్, నెక్స్ట్ ఏదైనా బటన్స్ని యూజ్ చేయాలనుకుంటే కనుక రీసెట్, సబ్మిట్, ఇలా నెంబర్ ఆఫ్ బటన్స్ని, ఒక బటన్ మీద ఇమేజ్ రావాలనుకుంటే ఇమేజ్ బటన్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలా ఇమేజ్ బటన్స్ని యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఫామ్ కంట్రోల్స్. ఇదాక మనం డిస్కస్ చేసింది ఏంటంటే HTML ఫామ్స్, HTML ఫామ్ కంట్రోల్స్. ఓకే, దీంతో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది. ఫస్ట్ యూనిట్లో మనకి మెయిన్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ హౌ ద వెబ్ వర్క్స్, వెబ్ ఎలా వర్క్ అవుతుంది, వెబ్ టెర్మినాలజీస్ ఏంటి. నెక్స్ట్ HTML అంటే ఏంటి, HTML మెయిన్ యాట్రిబ్యూట్స్ ఏమేమి ఉంటాయి, అవి 5 మార్క్స్లో అడుగుతాడు. నెక్స్ట్ అలాగే HTML లిస్ట్స్ అండ్ టేబుల్స్, అవి కూడా HTML లిస్ట్స్ అండ్ టేబుల్స్ రెండు కలిపి అయితే 10 మార్క్స్లో అడుగుతాడు. అదే సింగిల్గా HTML లిస్ట్స్, HTML టేబుల్స్ అయితే 5 మార్క్స్లో అడుగుతాడు. నెక్స్ట్ మల్టీమీడియా ఆబ్జెక్ట్స్, నెక్స్ట్ HTML ఫామ్ కంట్రోల్స్, HTML ఫ్రేమ్స్ అండ్ ఐ ఫ్రేమ్స్. మళ్ళీ నెక్స్ట్ మనకి 5 మార్క్స్లో డిఫరెన్స్ బిట్వీన్ ఐ ఫ్రేమ్స్కి డిఫరెన్స్ అడుగుతా. ఇలా మొత్తం మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వెబ్ టెర్మినాలజీస్, HTML ప్రాపర్టీస్ అంటే HTML ప్రాపర్టీస్, నెక్స్ట్ HTML లిస్ట్స్ అండ్ టేబుల్స్, నెక్స్ట్ మల్టీమీడియా ఆబ్జెక్ట్స్, నెక్స్ట్ HTML ఫ్రేమ్స్ అండ్ HTML ఫామ్ కంట్రోల్స్. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ దిస్ యూనిట్. ఫస్ట్ యూనిట్లో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఈ క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది మీకు. ఓకే, ఇది HTML ఫార్మ్స్ అండ్ ఫామ్ కంట్రోల్స్ క్లాస్.